వెల్కమ్ టు పూరా లోకల్. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో కాలిన నోట్ల కట్టలు బయటపడిన ఘటన కలకలం రేపుతోంది. మార్చి 14వ తేదీన ల్యూటెన్స్ ప్రాంతంలోని జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం సందర్భంగా పోలీసులు తీసిన వీడియోల్లో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. నివేదిక మొత్తాన్ని ఫోటోలు, వీడియోలతో సహా తన వెబ్సైట్లో పెట్టింది. ఈ వ్యవహారంపై 3 న్యాయమూర్తులతో విచారణ కమిటీని సీజేఐ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ విచారణ సాధ్యమైనంత త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఆ కమిటీకి నిర్ణీత గడువేమీ విధించలేదు. 4 నోట్ల కట్టల బండిళ్లు కాలిపోయిన స్థితిలో లభించిన విషయం నివేదిక ద్వారా బహిర్గతమైంది. మంటలను ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక విభాగం చీఫ్ తొలుత ఎలాంటి నోట్ల కట్టలను గుర్తించలేదని చెప్పారు. ఈ అంశంపై మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఉపాధ్యాయ్ సీజేఐకి విజ్ఞప్తి చేశారు. నోట్ల కట్టల ఆరోపణలను జస్టిస్ వర్మ ఖండించారు. ఢిల్లీ హైకోర్టు సీజేఐకి ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు. తాను కానీ తన బంధువులు కానీ ఎలాంటి నోట్ల కట్టలను గదిలో ఉంచలేదని తెలిపారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే జరిగిన కుట్రగా దీన్ని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన రోజు ప్రత్యక్షంగా ఆ గదిని చూసినప్పుడు ఇవేవీ లేవని జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు సీజేఐకి ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. ఆరోపణలు చేసే ముందు వీడియో కొంత విచారణ జరిపి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన గది నుండి నోట్ల కట్టలను తొలగించామన్న ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. తమ నగదు ఉపసంహరణలు బ్యాంకు ద్వారానే జరుగుతాయని, తాము యూపీఐ యాప్లను వాడతామని, కార్డులతో లావాదేవీలు జరుపుతామని వివరించారు. తాము ఆ గదిని సాధారణంగా ఉపయోగంలో లేని ఫర్నిచర్, సీసాలు, పరుపులు, కార్పెట్లు, పాత స్పీకర్లు, గార్డెన్ వస్తువులను ఉంచుకోవడానికి మాత్రమే వాడతామని తెలిపారు. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థ విషయంలో పలు అంశాలపై కొన్ని సంవత్సరాలుగా ఆందోళనలున్నాయని, అందులో అవినీతి ఒకటని, దానికి చాలా అర్థాలున్నాయని వ్యాఖ్యానించారు. అందులో ఒకటి ఆర్థిక ప్రయోజనాల కోసం తీర్పులివ్వడం, మరొకటి ప్రమాణం చేసిన తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించడం అని వివరించారు. కొంతమంది జడ్జీలు మెజార్టీ అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, రాజకీయ వైఖరులను ప్రదర్శిస్తున్నారని అభిప్రాయపడ్డారు.